తప్ప అంతకు మించి ఏం లేదు. మైనుద్దీన్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ సార్. ఇప్పుడు అల్లు అరవింద్ అనేది ఆ ఫ్యామిలీ లేకపోతే చిరు ఫ్యామిలీ లేనే లేదు. సరే అది తీసేయండి మళ్ళీ. ఆ పవన్ కళ్యాణ్ కూడా వచ్చేది అక్కడ నుండే. సరే సార్, అదే ఆ లీకులు ఇచ్చేది పవన్ కళ్యాణే. మీరు ఇదంగా చెప్పండి, ఆ అల్లు అరవింద్ పేరు చెప్పండి, బయటకు తీసుకురండి. తర్వాత మనం అతన్ని రాజ్యసభ పంపిద్దాం. ఎందుకు అతను మినిస్టర్, వాళ్ళ అన్న ఎమ్మెల్సీ, రేపు మళ్ళీ మినిస్టర్ అవుతారు, ఇంకొక అన్న ఎంపీ అవుతాడు, ఇంకొక అన్న కొడుకు మినిస్టర్ అవుతాడు, ఇంకొకటి వాళ్ళ కుటుంబం కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్. ఏం ప్రజల కోసం రాలే, యువత కోసం రాలే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఈ పవన్ కళ్యాణ్ వెంట పడి చిన్న భిన్నమైపోయి బంగ్యాకు అంటే లేని అలవాటు జగన్ గారి వెంటబడి బాగా అభివృద్ధి చెందారు సార్. జగన్ గారు వెంటబడి అందరూ అమెరికాలు, ఆస్ట్రేలియా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్ కృష్ణ గాని మరి ఇంకొక ఆయన పార్థసారథి గాని ఇంకొక అందరికి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ చంద్రబాబు గారు కూడా వారికి మంచి అవకాశాలు ఇచ్చారు. పార్థసారథి గారిని మినిస్టర్ చేయలేదా? ఇప్పుడు మీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సార్. ఏమండి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్ గారు బీసీ. ఈ రోజు బీసీ వచ్చేసి మేము బీసీలకు టీడీపీ పార్టీ ఇచ్చింది అనేది కాదు. లింగం రమేష్ అంటారా? లింగం టీడీపీ మనిషి అతను. ఇది ఇక్కడ జనసేన మనిషి కాదు అతను. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి టీడీపీ వ్యక్తిని ఓయా తీసుకొచ్చి జనసేన ద్వారా పంపిస్తున్నారు. ఎందుకంటే మాట్లాడే ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర అంత దమ్ము ధైర్యం లేదు.